ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక వ్యక్తి ఆ సాధువు దగ్గరకు మంచి నీళ్ళు అడుగుతారు వచ్చి. సాధువు తపస్సులో ఉన్నారు కదా, ధ్యానంలో ఉన్నారు కదా, అందుకని సమాధానం చెప్పరు. అప్పుడు ఆ వ్యక్తికి కోపం వస్తుంది. నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లు తిడతారు. ధ్యానంలో నుంచి బయటకు వచ్చినటువంటి సాధువు కళ్ళు తెరిచి నవ్వుతారన్నమాట. అప్పుడు ఆ తిట్టిన వ్యక్తి అంటారు, నేను ఇన్ని తిట్లు తిట్టాను కదా, సిగ్గులేదా మీకు, ఇలా నవ్వుతున్నారు అని చెప్పి సాధువును అడిగితే అప్పుడు ఆ సాధువు ఒక మాట అంటారు, ఇప్పుడు ఏదైనా ఒక బహుమతి ఇచ్చావు అని అనుకో, అది నేను తీసుకోలేదు అంటే ఎవరి దగ్గర ఉంటున్నది అని చెప్పి సాధువు అడుగుతారు. నా దగ్గరే అని. ఇప్పుడు నేను కూడా చేసింది అదే, నువ్వు ఎన్ని మాటలు అన్నా నేను స్వీకరించలేదు అని. మనము అంతే, ఎవరు ఎన్ని తిట్టి బాధ పెట్టాలని చూస్తున్నారని అనుకోండి, ఆ మాటలు మనం పట్టించుకోలేదు అని అనుకోండి, మన దగ్గరకు రావు కదా, మనల్ని బాధ పెట్టవు కదా, ఎందుకు ఆ పనికి మనసులో పెట్టుకుని మనం ఎందుకు బాధపడాలి వాళ్ళు అన్న మాటలన్నీ. అలా అన్నామని అనుకోండి, ఆ చెప్పినంత తేలిక ఏమీ కాదని అంటారు మీరు. సరే, ఒక చిన్న ఉదాహరణ, అశుద్ధం ఉందనుకోండి, దాన్ని దాటి మనం అటువైపుకు వెళ్ళాలి. అటువంటప్పుడు ఏం చేస్తాం, మనం అశుద్ధాన్ని తొక్కి అటువైపుకు వెళ్తామా? వెళ్ళం కదా. అటువైపు నుండి వెళ్ళాలంటే అశుద్ధాన్ని తొక్కాలి కదా అని చెప్పి తొక్కి వెళ్ళము, కానీ కాలికి అంటకుండా దాటుకుని అయితే వెళ్తాం కదా. మరి రోడ్డు మీద కనిపించిన అశుద్ధాన్నే మన కాలికి అంటకుండా చూసుకునే మనం ఎవరో అశుద్ధమైన మాటలు మాట్లాడితే మన మనసుకు ఎందుకు ఆ మలినాన్ని, ఆ కంపుని అంటించుకోవాలి చెప్పండి. మనం స్వీకరించకపోతే వారి దగ్గరే ఉంటాయి కదా. అలా అంటున్న వారికి వారి బలహీనత తెలుసు, మన గొప్పతనం కూడా తెలుసు, అందుకే తిడుతూ ఉంటారు. కనుక పనికి రాని వాళ్ళు మాట్లాడే మాటలు పట్టించుకుని బాధపడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి. ఇలా మాటలు తీసుకోకుండా ఉండడం పెద్ద అసాధ్యం ఏమీ కాదు. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా ఎవరు ఏమి అన్నా సరే మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు మన గొప్పతనాన్ని ఓర్వలేక, మనం ముందుకు వెళ్తుంటే చూడలేక అక్కసుతో ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు మనం ఎందుకు పట్టించుకుంటాం చెప్పండి. మన మనసులో బాబావారు నిలిచి ఉన్నారు. మన హృదయం బాబాకి అప్పగించిన తర్వాత ఇంకా అక్కడ మనసు అనేది ఎక్కడ ఉంటుంది? మనం వాళ్ళ మాటలను ఎప్పుడు కూడా పట్టించుకొనే వద్దు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాగుకోనివ్వండి. ఆ వాక్కున్న వాళ్ళకి అవి మనం తీసుకోలేదు కనుక ఆ మాటలన్నీ తిరిగి మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఇది మనకు బాబా వారు తెలియజేసిన భావం. దీనిలో అర్థాన్ని మీరందరూ గ్రహించారు కదూ. సర్వేజన సుఖినో భవంతు.